హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఇది ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం భారీగా తగ్గనున్న పెన్షన్లు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై మరోసారి స్పష్టత అయితే ఇచ్చిందండి. ఈపీఎఫ్ఓ తీసుకున్న తాజా నిర్ణయం ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. పార్ట్ 1, పార్ట్ 2 అనే విధానం కింద పెన్షన్ లెక్కింపు ఉంటుందని ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పింది. దీని ప్రకారంగా పెన్షన్‌లయితే భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం అనేది అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి కూడా వర్తిస్తుంది. ఈపీఎఫ్ఓ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995లోని నిబంధనల మేరకు 2014 సెప్టెంబర్ 1కి ముందు సర్వర్‌ను పార్ట్ 1 కింద, ఆ తర్వాత సర్వీస్‌ను పార్ట్ 2 కింద లెక్కిస్తారండి. సో, 2014 సెప్టెంబర్ 1కి ముందు పార్ట్ 1, తర్వాత వారికి పార్ట్ 2 అనమాట. ఈ ప్రకారంగా లెక్కిస్తారు. ఈ 2 భాగాలను కలిపి తుది పెన్షన్‌గా నిర్ణయిస్తారు. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగం అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి ఆదేశాలైతే జారీ చేశారు. పెన్షన్ లెక్కింపు విధానం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది పార్ట్ 1 కింద చూసుకున్నట్లయితే ఉద్యోగి 2014 సెప్టెంబర్ 1కి ముందు చేసిన సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ కాలంలో ఉద్యోగి వార్షిక సగటు వేతన ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. పార్ట్ 2 2014 సెప్టెంబర్ 1 తర్వాత నుంచి పదవి విరమణ చేసిన వరకు చేసినటువంటి సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ కాలంలో ఉద్యోగి చివరి 5 సంవత్సరాల సగటు వేతనాన్ని ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. ఈ 2 భాగాల పెన్షన్‌ను కలిపి, అంటే కూడి తుది పెన్షన్‌గా అయితే నిర్ణయిస్తారు. ఈ విధానం ప్రకారంగా పెన్షన్ 30% కంటే ఎక్కువగానే తగ్గే అవకాశం ఉంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000 వరకు అయితే పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. గతంలో ఉన్న విధానం ఎలా ఉండేదంటే, గతంలో అంటే సెప్టెంబర్ 1, 2014కి ముందు ఉద్యోగి చివరి ఏడాది సగటు వేతనం మరియు మొత్తం సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కింపు చేసేవారు. కానీ ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి అనేది పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకొని లెక్కించేలాగా ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్‌ను సవరించారు. ఇప్పుడు 5 ఏళ్ల సగటు కూడా పార్ట్ 1 మరియు పార్ట్ 2 అనే 2 విభాగాలు చేసి పెన్షన్ లెక్కిస్తున్నారు. ఉదాహరణకు, ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి 1999లో ఉద్యోగంలో చేరి 2021లో పదవీ విరమణ చేశారని అనుకుందాము. బోనస్‌తో కలిపి అతను 24 సంవత్సరాల సర్వీస్ చేశాడనుకుంటే, 2014 నాటికి అతనికి సగటు వార్షిక వేతనం 22,000. పదవీ విరమణ నాటికి అతని చివరి 5 ఏళ్ల వేతనం 40,000 అనుకుందాం. సో, చివరి 5 ఏళ్ల సగటు వేతనం ప్రకారంగా లెక్కిస్తే నెలకు రూ. 13,714 రావాల్సి ఉంటుంది. కానీ పార్ట్ 1 మరియు పార్ట్ 2 కింద లెక్కిస్తే, పార్ట్ 1 కింద రూ. 5,342 వస్తుంది మరియు పార్ట్ 2 కింద 4,000 వస్తుంది. ఈ రెండిటిని కలిపితే మొత్తం పెన్షన్ అనేది 9,342కి అవుతుంది. అంటే రూ. 4,372 సర్వీస్ పెన్షన్ అనేది తగ్గుతోందిక్కడ. అంటే 30% కంటే ఎక్కువే. ఇక పెన్షన్ లెక్కింపు ఫార్ములా అయితే ఈ విధంగా ఉందండి. పెన్షన్ లెక్కింపు కోసం ఈపీఎఫ్ఓ ఒక ఫార్ములాను కూడా ఇచ్చింది. పెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సగటు వేతనం ఇంటూ సర్వీస్ కాలం డివైడెడ్ బై 70. ఈ ఫార్ములాను ఉపయోగించి ఉద్యోగులు తమ పెన్షన్ లెక్కించుకోవచ్చు. ఈ కొత్త విధానం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. సో, మొత్తానికి ఈ వీడియోలో ముఖ్య అంశాలు ఏంటంటే, ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ లెక్కింపుతో కొత్త విధానం అయితే తీసుకొని రావడం జరిగింది. సో, ఈ విధానం వల్ల పెన్షన్లు భారీగా తగ్గే అవకాశం అయితే ఉంది. పార్ట్ 1 మరియు పార్ట్ 2 విధానాన్ని తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు మరియు తర్వాత సర్వీస్‌ను విడివిడిగా లెక్కించడం విశేషం. సో, పెన్షన్ లెక్కింపు ఫార్ములా గూడా మనకైతే ఈ వీడియోలో చూసేసాము. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.